బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. తుని చిన్నారి మిస్సింగ్ కేసులో మరోసారి బిగ్ ట్విస్ట్ నెలకొంది. జ్ఞానేశ్వరి కేసుపై జ్యోతిష్యుడు మరొకరు కొత్త రూపంలో ఎంట్రీ ఇచ్చి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకు కొత్త రూపంలో ఎంట్రీ అంటున్నారంటే, గతంలో అఘోరి పేరిట కొంతమంది వచ్చారు, ఆరా మిషన్లతో ఇంకొందరు వచ్చారు, ఇంకొంతమంది జ్యోతిష్యులము ఆస్ట్రాలజర్లము మేము రకరకాలుగా జ్యోతిష్యం చెప్తామని చెప్పి రకరకాల రూపాలు అక్కడికి వచ్చి పాప మిస్సింగ్ పైన వాళ్ళు ఫేమ్లోకి రావాలనే ప్రయత్నమే చేశారు. కానీ వాళ్ళు చెప్పిన దాంట్లో ఏ ఒక్కరు కూడా నిజంగా జరగలేదు. సో ఇప్పుడు ఇంకొక రూపంలో వచ్చిన జ్యోతిష్యుడు వచ్చి ఏం చెప్తున్నాడంటే, పాపకి ఏం జరగలేదు, కొందరు తీసుకెళ్లారంతే, ఇంటికి 100 కిలోమీటర్ దూరంలో ఉంది ఈ పాప, సురక్షితంగా ఉంది అని చెప్తున్నాడు. చిన్నారిని ఎవరో తూర్పు దిశగా తీసుకువెళ్లారు, జూలై సెప్టెంబర్ కల్లా ఆ పాప ఆచూకీ తెలుస్తుందని చెప్పి జ్యోతిష్యుడు చెప్తున్నాడు. చిన్నారి అదృశ్యమై ఈ రోజుకి 20 రోజులు కావస్తోంది. అటు పాప జాడ తెలియకపోవడంతో ఆ చిన్నారి తల్లి కూడా ఆసుపత్రి పాలైంది. అటు పోలీసులు కూడా గాలింపు చర్యల్ని చేపట్టడం ఆపేశారు. ఇప్పుడు పాప కేసులో ఎప్పుడు ఏం జరుగుతుందనే హైటెన్షన్ మాత్రం కనబడుతోంది. అయితే ఇప్పుడు జ్యోతిష్యుడు అక్కడికి చేరుకొని తూర్పు దిశగా తీసుకువెళ్లారు, 100 కిలోమీటర్ దూరంలో ఉంది, సురక్షితంగానే ఉంది, జూలై సెప్టెంబర్ కల్లా ఆచూకీ తెలుస్తుంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఒకసారి అక్కడికి చేరుకున్న జ్యోతిష్యుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. నానంగడ స్వరితం పార్థిష్యం మమాం దూరం ఆరోగ్యం లభితే ఆరోగ్యం పుత్రికాల భాగ్యం ఈశ్వర దర్శనం పార్వతీదేవి కర్ణాటక దర్శనం జాహ్ని కదా, జాహ్నిగానే ఏం పేరు జ్ఞానేశ్వరి ఆరుద్ర నక్షత్ర జాతకస్య ఈశ్వర దర్శనం. ఎక్కడున్నా సరే అపమృత్యు నివారణ అయిపోయి ఆ పాప ప్రత్యేకంగా వీరికి ప్రత్యేకంగా ఆ అమ్మాయి ఒకరి ద్వారా వచ్చిందనే నిర్ధారణ పూర్తి శాసనం తెలుస్తుంది. ఇది శాసనంలో నా పూర్తిగా తెలిసిన విషయం. అందుకని అమ్మ పేరుని ఆ అమ్మాయి పేరుని రుద్రకవచ పారాయణం చేస్తున్నాను. అస్యశ్రీ రుద్రకవచ మహామంత్రం దూరం ప్రేమక దేవత క్లీం మమ శాస్త్రం పద్మాకటం మగటం పంచాక్షరం త్రినేత్రం స్వలహస్తం ఖడ్గాసం నాగాపాసం ఘట్టం నానంగడ స్వరితం పార్థిష్యం మమాం దూరం ఆరోగ్యం లభితే ఆరోగ్యం పుత్రికా లభితే పుత్రిక త్రాహిమాం ఈశ్వర దర్శనం పార్వతీ కర్ణాటకటాక్షం అన్నపూర్ణే సదాపూర్ణే శంకరే ప్రాణవల్లభే మాతా భవతీ భిక్షాందేవి పార్వతీమాత తన బిడ్డను తనకు అప్పగించి దేహిమే సదా దేవి దేహి ఆరోగ్యమే సౌభాగ్యం దేవి పరమసుఖం రూపం దేవి శోదేహి ఓం నమ శివాయ. భాగ్యం ఈశ్వర దర్శనం పార్వతీదేవి కర్ణాటక దర్శనం జాహ్ని కదా, జాహ్నిగానే ఏం పేరు జ్ఞానేశ్వరి ఆరుద్ర నక్షత్ర జాతకస్య ఈశ్వర దర్శనం. ఎక్కడున్నా సరే అపమృత్యు నివారణ అయిపోయి ఆ పాప ప్రత్యేకంగా వీరికి ప్రత్యేకంగా ఆ అమ్మాయి ఒకరి ద్వారా వచ్చిందనే నిర్ధారణ పూర్తి శాసనం తెలుస్తుంది. ఇది శాసనంలో నా పూర్తిగా తెలిసిన విషయం. అందుకని అమ్మ పేరుని ఆ అమ్మాయి పేరుని రుద్రకవచ పారాయణం చేస్తున్నాను. అస్యశ్రీ రుద్రకవచ మహామంత్రం దూరం ప్రేమక దేవత క్లీం మమ శాస్త్రం పద్మాకటం మగటం పంచాక్షరం త్రినేత్రం స్వలహస్తం ఖడ్గాసం నాగాపాసం ఘట్టం నానంగడ స్వరితం పార్థిష్యం మమాం దూరం ఆరోగ్యం లభితే ఆరోగ్యం పుత్రికా లభితే పుత్రిక త్రాహిమాం ఈశ్వర దర్శనం పార్వతీ కర్ణాటకటాక్షం అన్నపూర్ణే సదాపూర్ణే శంకరే ప్రాణవల్లభే మాతా భవతీ భిక్షాందేవి పార్వతీమాత తన బిడ్డను తనకు అప్పగించి దేహిమే సదా దేవి దేహి ఆరోగ్యమే సౌభాగ్యం దేవి పరమసుఖం రూపం దేవి. శాస్త్రంలో చూశాను, శాస్త్రంలో ఆ అమ్మాయి 100 కిలోమీటర్ దూరంలో ఉంది, సురక్షితంగా ఉంది, ఎవరు తీసుకెళ్లారు, జూలై సెప్టెంబర్ కల్లా తిరిగి వస్తుంది, ఆచూకీ లభిస్తుందని చెప్పి శాస్త్రం ద్వారా నేను రాస్తానని ఏదో ఓ పుస్తకంలో ప్యాడ్ మీద ఓ పేపర్ మీద రాసుకొచ్చాడు. ఆ ఫోటోని ఆ రాసినటువంటి ఆ పత్రాన్ని తల్లి ఫోటో తీసుకుంటుంది, జ్ఞానేశ్వరి తల్లి. సో అక్కడికి వచ్చి ఆయన పార్వతీదేవి భవతీ భిక్షాందేహి అని చెప్పి ఆ పాపని ఆ తల్లికి వెంటనే అప్పగించండి అని చెప్పి కూడా ప్రార్థనలు ఏదో చేస్తున్నట్టుగా మంత్రాలు జరుగుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆయన మాటలు చెప్తున్నారు. నిజంగానే వీళ్ళు చెప్పేవారు నిజమైతే, మొన్న అఘోరా అని వచ్చి ఇంటి మీదకి ఎక్కి మేడ మీదకి ఎక్కి ఒంటి కాలపై నిల్చొని ఏదో పూజలు చేశారని చెప్పి సాయంత్రానికల్లా తిరిగి వస్తుందని చెప్పినటువంటి మాటల ప్రకారంగా సాయంత్రానికల్లా తిరిగి రావాలి, కానీ రాలేదు. ఆరా మిషన్లు పట్టుకొచ్చి వాయువ్య దిశగా అక్కడ కొంత ఏదో దోషం ఉంది, ఆ వాయువు దిశలో దోషం ఉంటే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి ఇటువంటి ఆటంకాలే జరుగుతాయని చెప్పి ఒక వ్యక్తి ఆరా మిషన్లు పట్టుకొచ్చి ఆ వాయువ్య దిశలో ఒక రాడ్ పెట్టాడు, ఏదో చిన్నని రాడ్. ఆ తర్వాత ఆరా మిషన్ సెట్ అయిపోయింది, చూసారా సాయంత్రం కల్లా వస్తుంది, 2-3 రోజుల్లో వస్తుందని చెప్పి చెప్పుకొచ్చారు. ఇలా పాప మిస్ అయిన నాటి నుంచి ఈ రోజు వరకు ఏదో రకంగా ఈ రకంగా విన్యాసాలు వింతలు మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి జ్యోతిషుల పేరిట, స్వామీజీల పేరిట, అఘోరాల పేరిట, ఆరా మిషన్లు పట్టుకొచ్చేటువంటి కొంతమంది వ్యక్తుల పేరిట, న్యూమరాలజిస్టులు, ఆస్ట్రాలజిస్టులు, రకరకాల వాళ్ళు వచ్చి ఇదే మాటలు చెప్తున్నారు. కానీ పాప ఆచూకీ దొరకలేదు. పోలీసులు వెతికారు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీమ్స్, అటవీ శాఖ సిబ్బంది, సామాన్య పోలీసులు, మీడియా, అక్కడ ఊరంతా ఏకమైపోయి సిహెచ్ అగ్రహారం ఊరంతా వెతికింది. 48 ఎకరాల్లోనే చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంటే ఆ పాప ఎక్కడికి వెళ్ళిందో ఈ రోజు వరకు ఇంకా సస్పెన్స్. ఏకంగా పోలీసులే ఫెడప్ అయిపోయి ఈ రెస్క్యూ ఆపరేషన్ని వెతికేటువంటి సర్చ్ ఆపరేషన్ కూడా ఆపేశారు.
సో నిజంగానే ఆ అమ్మాయి కనుక ఏమైనా జరిగి ఉంటే అక్కడ ఏదో ఒక చిన్న ఆనవాళ్ళని దొరికేది. కానీ ఆ అమ్మాయి అక్కడ ఏం జరగలేదు అనేది మాత్రం పోలీసులు ఒక అంచనాకు వచ్చారని తెలుస్తోంది. మరి ఎవరు తీసుకెళ్లారు, ఎవరి పని అయి ఉంటుంది? మరి జ్యోతిష్యుల మాటలు నమ్మాలా వద్దా? ఇలా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ప్రస్తుతానికి జ్ఞానేశ్వరి తల్లి మాత్రం అనారోగ్య పాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. ఆసుపత్రి పాలైపోయింది. ఏడ్చి 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 జాడ కనిపించకపోవడంతో ఆ దుఃఖంతో ఆ బాధతో కొంత తను కూడా అనారోగ్య బారిన పడింది. మా ప్రతినిధి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. ప్రకాష్, న్యూమరాలజిస్టులు, ఆస్ట్రాలజిస్టులు, ఇంకా రకరకాలుగా అఘోరాలు, స్వామీజీలు, జ్యోతిష్యులు, రకరకాల వాళ్ళు వచ్చి జాతకాలు చెప్తున్నారు, రకరకాల వాళ్ళ మాటలు చెప్తున్నారు. కానీ 20 రోజులు గడుస్తున్నా ఆ పాప ఆచూకీ లేదు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ కొత్త జ్యోతిష్యులు ఎవరు, ఏం చెప్తున్నారు, ఆ శాసనాలు ఏంటి? ప్రకాష్, మనోజ్, అంటే చిన్నారి జ్ఞానేశ్వర్ ఇప్పటికీ 20 రోజులు అవుతున్న పరిస్థితి ఉంది. కానీ పాప జాడ దొరకని పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక రకాల అనుమానాలు అందరిలో కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికి కూడా పాప ఏమైంది, పాప ఆచూకీ తెలియకపోవడంతో అనేక కోణాలు, అనేక విశ్లేషణలు, అనేక రకాల పొంతనం లేని ఈ యొక్క విశ్లేషణలు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే పాప మరి ఏమైందని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మరో పక్కన తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడ ఉందంటూ కూడా మరో పక్కన ఎక్కడ కూడా పాప ఆచూకీ కోసం కూడా లభ్యం కాలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చిన్నారి జ్ఞానేశ్వరి దొరుకుతుంది, అలాగే అని కూడా మొన్న కొన్ని రోజుల నుంచి కూడా తల్లి అయితే ఆశగా ఎదురు చూస్తుంది. ఇంకా ఈ నేపథ్యంలోనే తన తల్లి కూడా 1000 కళ్ళతో ఎదురు చూసి తన కళ్ళు కాయలు కాసేలా ఇప్పుడు ఉంటే కూడా తల్లి అయితే నీరసపోయినటువంటి పరిస్థితి మరో పక్క కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే అలాగే మొదటగా చూసాం ఆర్ఆర్ మిషన్ తెచ్చి ఒక జ్యోతిష్యుడు ఏదైతే శాస్త్రిగిరి అనే వ్యక్తి రావడం, ఆ యొక్క ఇంటికి వాయువు దిశలో అలాగే పూజలు అక్కడ వాయువు లోపం వల్లే, బరువు తక్కువగా ఉండడం వల్లే ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయని కూడా అతను రావడం, ఆర్ఆర్ మిషన్ ద్వారా చెక్ చేయడం, ఇవన్నీ కూడా చూసాం. ఆ పాప 2 రోజుల్లో వస్తుందని కూడా చెప్పుకొచ్చారు. సాయంత్రం కల్లా తిరిగి వచ్చేస్తుందని కూడా అతను చెప్పాడు, వెళ్ళిపోయారు. కానీ ఆ రోజు గడిచిపోయింది కానీ పాప ఆచూకీ అయితే లభ్యం కాలేదు. మరో పక్కన పాప మరో జ్యోతిష్యుడు రావడం, అలాగే తెలంగాణ నుంచి కూడా కొంతమంది జ్యోతిష్యుడు కూడా రావడం జరిగింది. తెలంగాణ నుంచి జ్యోతిష్యుడు వచ్చి అలాగే ఎవరైతే అఘోర తిమ్మప్ప అనే వ్యక్తి కూడా రావడం జరిగింది. ఆ అఘోర తిమ్మప్ప అనే వ్యక్తి ఏకంగా పాప ఇక్కడే ఉంది, నడిచి వచ్చేస్తుంది, తిరిగి వచ్చేస్తుందని కూడా తను రకరకాలుగా చెప్పడం. అంతేకాకుండా వస్తే ఈ రోజు నైట్ కల్లా వస్తుంది, లేకపోతే ఆ పాప ఆ భూమిలోనే ఉండిపోతుందంటూ కూడా చేసిన నేపథ్యంలో అతనిపై కుటుంబ సభ్యులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అతను ఇటువంటి కామెంట్స్ దూర ప్రాంతాలకు వచ్చి ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా పలువురు అయితే గ్రామస్తులు కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మండిపడ్డారు. ఇప్పుడు తాజాగా చూస్తుంటే అనేక విశేషాలు వస్తున్నాయి. పాప ఏమైందని కూడా అనేక విధాలుగా మొత్తం 20 రోజులు పూర్తయిన నేపథ్యంలోనే పక్కన తల్లి కూడా బెంగపెట్టుకుంది, అనారోగ్యం పాలేవి, ఇప్పుడు అంతా కూడా మంచాన పడినటువంటి పరిస్థితి మరో పక్క కనపడుతుంది. కానీ పాప సంబంధించినటువంటి విషయంలో ఎవరు ఏది చెప్పినా సరే నమ్మవలసిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే వీళ్ళ బలహీనత పైన ప్రస్తుతం ఈ యొక్క జ్యోతిష్యులు కావచ్చు అనేక మంది అనేక రకాలుగా వచ్చి విశ్లేషణ అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మరొక జ్యోతిష్యుడు వచ్చారు. ఆ జ్యోతిష్యుడు వచ్చి పాప ఇప్పుడైతే ఆరుద్ర నక్షత్రంలో పుట్టింది కాబట్టి పాప క్షేమంగా ఉంది, తూర్పు దిశగా వెళ్ళిందంటూ కూడా మరొక జ్యోతిష్యుడు వచ్చి ఈ విధంగా చెప్పుకొస్తున్నారు. తన 3 నెలల సమయంలో పాప అయితే దొరుకుతుందని కూడా చెప్పుకొచ్చారు. అప్పటి వరకు కూడా జూన్ అలాగే అక్టోబర్ వరకు కూడా ఆ పాప దొరికే అవకాశాలు లేవంటూ కూడా అతనైతే చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే మన అనేక రకాల అంటే విశ్లేషణ పక్కన కూడా పాప దొరికిస్తుందని కూడా రకరకాల ప్రచారాలు జరిగాయి. పాప పోలీసుల వద్ద ఉంది, పోలీసులు తీసుకుని వస్తున్నారు, పాప తల్లిని మరి కొద్దిసేపట్లో అప్పగించబోతున్నారంటూ కూడా ఇటువంటి కామెంట్స్ అయితే రావడం జరిగింది. కానీ పాప ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లి ఒక్కసారిగా నిజమేమో అనుకుని నమ్మినప్పటికీ అది వాస్తవం కాదు అని కూడా ఎప్పుడైతే తెలిసిన నేపథ్యంలో నిన్నంతా కూడా మంచాన పడినటువంటి పరిస్థితితో పక్క కనపడుతుంది. ఈ విధంగా అయితే పాప ఆచూకీ కోసం ఎవరైతే చెప్పినా సరే తల్లిదండ్రులు తప్పనిసరి పరిస్థితుల్లో నమ్మవలసిన పరిస్థితి కనపడుతుంది. నిజంగా ఒత్తిడి అనేది కూడా తెలియదు. ఇటువంటి జ్యోతిష్యులు కూడా వాళ్ళ హైలైట్ అవ్వడం కోసం వాళ్ళంతా కూడా వాళ్ళ ఉనికిని చాటుకునేందుకు ఈ విధంగా రావడం, అక్కడికి వచ్చి ఆ కుటుంబ సభ్యులకి రకరకాల మాటలు చెప్పడం, ఈ పాప అక్కడ ఉంది, అక్కడ నిజంగా వస్తుంది, పలా తూర్పు దిశగా వెళ్ళింది, క్షేమంగానే
ఉందని కూడా చెప్పారు. ఒకటి మాత్రం విషయం అంటే పాప క్షేమంగా ఉందని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది ఒక విధంగా సంతోషించవలసిన విషయం అని చెప్పాలి. నిజంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉంది, అలాగే 3 నెలల సమయంలో వస్తుందని కూడా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి జ్యోతిష్యుడు చెప్పడంతోనే అదొక ఇంకా ఈ పాపపై ఇంకా ఆశలు అయితే అందరూ కూడా పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి చూడండి, ఒక పక్కన పోలీసులు బలగాలు మొత్తం అంతా కూడా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఎక్కడ కూడా ఆచూకీ లభించకపోవడంతోనే పాప సంబంధించిన ఇప్పటికీ ఎటువంటి క్లూ కూడా దొరకలేదు. పాపకు సంబంధించిన క్లూ దొరకపోవడంతోనే అనేక విధాలుగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఎక్కడ కూడా ఆచూకీదారులు ఎన్డీఆర్ బృందాలు, ఎఫ్డీఆర్ బృందాలు మొత్తం అన్ని కూడా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఎక్కడ కూడా పాపకు సంబంధించిన ఆచూకీ అయితే లభ్యం కాకపోవడంతోనే పక్కన పోలీసులు ఆ యొక్క ప్రాంతాల్లో జల్లెడబెట్టినటువంటి ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం వదిలేశారు. కేవలం ఏదో టెక్నికల్ ఎవిడెన్స్ లో ఆ యొక్క గ్రామాల్లోని పట్టణాల్లోని కూడా పోలీసులు అన్వేషణ అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఎందుకంటే పోలీసులు ఒక విషయంలో కూడా మెచ్చుకోవాలి. మొదటి నుంచి కూడా పోలీసులు ఈ విషయంపై సీరియస్ గా తీసుకున్నారు, చాలా ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఏదో ఒక క్లూ దొరుకుతుంది, ఖచ్చితంగా పాపకు సంబంధించిన ఆధారం పట్టుకుని తీరుతామని కూడా చాలా ఛాలెంజ్ అయితే పోలీసులు తీసుకుని మొదటి నుంచి కూడా నిర్విరామంగా కూడా వాళ్ళంతా కూడా పనిచేస్తున్నారు. కానీ పోలీసులు ఏ విధంగా కూడా తప్పు పెట్టే పరిస్థితులు అయితే లేవు. కానీ వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు కొనసాగుతున్న పరిస్థితి పక్క కనపడుతుంది. కానీ ఈ విషయంలో అయితే రైట్. సో ప్రకాష్, ఇప్పుడు ఆ జ్యోతిషి చెప్పిన ప్రకారంగా ఇంకా ఆ తల్లిదండ్రులు కానీ ఆ కుటుంబం కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా మళ్ళీ వెతికే అవకాశం ఉందా? ఎవరి మీద అనుమానం వ్యక్తమవుతోంది ఎక్కడైనా? ఆ మొదటి రోజు చూశాను అని చెప్పినటువంటి వ్యక్తి ఏం చూశాడు? ఆయన తర్వాత ఇంకెవరైనా ఆ రకంగా గమనించారా? అక్కడి వరకు కనిపించిన పాప అక్కడ సడన్గా ఎలా అదృశ్యమైపోతుంది? అదే మిస్టరీగా ఉంది మనోజ్. అంటే ఈ ప్రధానంగా చూసుకుంటే పాప మొదటగా ఆ పామాయిల తోటలోంచి నడిచి రావడం, తన తండ్రి కోసం వెళ్ళడం, ఈ నేపథ్యంలోనే అక్కడ పామాయిల తోట చివరి నుంచి నడుచుకుని వచ్చి ఆ ఫెన్సింగ్ దగ్గర అయితే నుంచున్న నేపథ్యంలో పాపతో పాటు కుక్క కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే పాప అటుగా వెళ్తున్నటువంటి తాతబాబు అనే వ్యక్తి నేను చూశాను, పాప అక్కడ ఉంది, పాపను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తేనే ఆ కుక్క నన్ను కలవబోయిందంటూ కూడా ఊళ్ళోకి వచ్చి చెప్పడిన పరిస్థితి ఉంది. కానీ అతని మాటలని పూర్తిగా పోలీసులు పరిగణనలో మొదటగా తీసుకున్నారు. ఆ విధంగానే కోణంలో విచారణ అయితే చేపడుతున్నారు. మా తాతబాబు వెళ్ళిన తర్వాత మరి ఎవరు చూశారనేదే ప్రశ్నార్థంగా మారింది. తాతబాబు నిజంగా ఆ సమయంలో చూసుంటే ఆ పాపను తీసుకొచ్చేస్తే ఎంత గొడవ ఉండకపోను కదా అని కూడా అందరూ భావిస్తున్నారు. కానీ ఆ తాతబాబు వెళ్ళిపోయిన తర్వాత ఎవరో అక్కడ ఉన్నటువంటి అపరిచిత వ్యక్తులు వచ్చి ఉంటారు, అక్కడ ఉన్నటువంటి జీడి పిక్కలు వేరుకునే వాళ్ళు వచ్చి ఉంటారు, వాళ్ళే అపహరించిపోయి ఉంటారు అనేది అనుమానం మొత్తం అంతా చేశారు. కానీ అడవి జంతువులు ఏమన్నా వెళ్ళిపోయాయంటే మొదటగా అందరూ కూడా తెలిసిందే ఆ విషయాలు. మొత్తం అడవి ఆ యొక్క ప్రాంతాలు అలాగే ఏదైతే కొండ ప్రాంతాన్ని అలాగే పామాయిల తోటలో మొత్తం 1-2 సార్లు ఇప్పటికే 10 సార్లు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తం గాలింపు చర్యలు చేపట్టారు. అడవి జంతువు పని అవుతుందని కూడా థర్మల్ డ్రోన్తో కూడా ట్రై చేశారు. ఒక అడవి జంతువు కనిపించలేదు. ఒకవేళ పాపనెత్తికెళ్ళి నిజంగా ఏదైనా జంతువు అయి ఉంటే మళ్ళీ తినడానికి వస్తుంది కదా అనేది అక్కడ మాంసపు బొమ్మలు కూడా పెట్టారు. కానీ అక్కడ బొమ్మల దగ్గర కూడా రాని పరిస్థితి. కానీ చివరిగా పోలీసులు ఇటు తాజాగా ఒక వీడియో కనిపించింది. ఏదైతే కుక్కకు సంబంధించిన పాప అదృశ్యమైన గంట తర్వాత కుక్క ఆ ఊళ్ళోనే సంచరిస్తుంది కాబట్టి ఆ ఊళ్ళోనే ఈ ప్రాంతాల నుంచే ఎవరో పాపను అపహరించారనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు అయితే వేగవంతం చేస్తారు. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. మొత్తంగా తుని పాప మిస్సింగ్ కేసు సంబంధించిన దాంట్లో మరొక ట్విస్ట్ ఏంటంటే మరో జ్యోతిష్యులు వచ్చి శాసనాలు చెప్తూ ఉన్నాయి. 100 కిలోమీటర్ దూరంలో పాప ఉంది, సురక్షితంగా ఉంది, తూర్పు దిశగా తీసుకువెళ్లారు, జూలై సెప్టెంబర్ కల్లా తిరిగి ఆచూకీ లభిస్తుందని చెప్పి ఒక మాట మాట్లాడడం ఇప్పుడు మరో సర్వత్రా ఒక్కసారిగా ఆసక్తి రేపుతోంది. అటు పాప తల్లి కూడా పాప జాడ కనిపించకపోవడంతో ఆసుపత్రి పాలైంది. అటు పోలీసులు గాలింపు చర్యల్ని నిలిపివేశారు. ఇప్పుడు పాప కేసులో ఏం జరుగుతుందనే రకంగా ఇంకా రోజు రోజుకి ఉత్కంఠగా మారుతోంది. అటు ఆ కుటుంబంలో మాత్రం తీరని శోకం మిగిలింది. ఒకసారి మళ్ళీ ఆ జ్యోతిష్యుడు ఏం మాట్లాడాడో చూద్దాం. మీకేమనిపిస్తోంది? ఈ జ్యోతిష్యులు, వాస్తు శాస్త్రాలు, ఆరా మిషన్స్, లేకపోతే న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, ఇంకేమైనా క్షుద్ర తాంత్రిక పూజలు ఇవన్నీ కూడా నిజంగానే పాపను రప్పించగలుగుతాయా? వీళ్ళందరి మాటలు వింటుంటే మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి. పుత్రికాల వ్యతిరేకం ఈశ్వర దర్శనం, పార్వతీదేవి కర్ణాటక దర్శనం, జాహ్ని కదా, జాహ్నిగానే ఏం పేరు, జ్ఞానేశ్వరి, ఆరుద్ర నక్షత్ర జాతకస్య ఈశ్వర దర్శనం. ఎక్కడున్నా సరే అపమృత్యు నివారణ అయిపోయి ఆ పాప ప్రత్యేకంగా వీరికి ప్రత్యేకంగా ఆ అమ్మాయి ఒకరి ద్వారా వచ్చిందనే నిర్ధారణ పూర్తి శాసనం తెలుస్తుంది. ఇది శాసనంలో నాకు పూర్తిగా తెలిసిన విషయం. అందుకని ఆ అమ్మాయి పేరుని
రుద్రకవచ పారాయణం చేస్తున్నాను. అస్యశ్రీ రుద్రకవచ మహామంత్రం దూరం ప్రేమక దేవత క్లీం మమ శాస్త్రం పద్మాగతం మధుటం పంచాస్త్రం త్రినేత్రం స్వలహస్తం ఖడ్గాసం నాగాపాసం ఘట్టం నానాంకర స్వరితం పార్థిసం మమాం దూరం ఆరోగ్య లభితే ఆరోగ్యం పుత్రికా లభితే పుత్రిక త్రాహిమాం ఈశ్వర దర్శనం పార్వతీ కర్ణాకటాక్షం అన్నపూర్ణే సదాపూర్ణే శంకరే ప్రాణవల్లభే మాతా భవతీ భిక్షాందేవి పార్వతీ మాత తన బిడ్డను తనకు అప్పగించి దేహిమే సదా దేవి దేహి ఆరోగ్యమే చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబా ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. టోర్నమెంట్ కి ముందు